హలో హాయ్ అందరికీ. మా అమ్మ వాళ్ళు ఇళ్ళలోకి వచ్చినప్పుడు మేమైతే వెళ్ళాము. ఇక మనమే ఆడపిల్లలం, అమ్మ వాళ్ళ ఇళ్ళలోకి వస్తే ఆడపిల్లలం చేయాలి కాబట్టి మా ఇంట్లో నేనే ఆడపిల్లని, మా తమ్ముడు ఒక్కడే కాబట్టి నేనే చేయాలి అని అయితే వెళ్ళాము. ఆడపిల్ల అంటే కురాడి పెట్టేటప్పుడు భార్యాభర్తలు పెట్టాలి, కానీ మా ఆయనకు వీలు అవ్వలేదు, మా ఆయన రాలేదు. అందుకోసం అయితే నా పెద్ద బిడ్డ మంగళారతి పట్టుకుంది, నేనైతే కురాడి, నా చిన్నామె అయితే నీరాడి పట్టుకుంది. ఆయన రాలేదు కాబట్టి నేను టవాలు వేసుకొని అయితే చేశాను. చేసేటి ఎవరి పద్ధతిలో వాళ్ళకు అన్నట్టు, ఎవరికి వెళ్ళినంతలో వీలైనంతలో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మా అమ్మ వాళ్ళకు వీలైనంతలో వాళ్ళు చేసుకున్నారు. మళ్ళీ పంతులను అయితే పిలవలేదు, ఇంటి వరకే అన్నట్టు చేసుకున్నారు కాబట్టి పంతులు అయితే రాలేదు, విలువలేదు. ఉన్నంతలో తెలిసినంతలో వీళ్ళ ఇళ్ళలోకి వచ్చుడు ఎట్లా అయింది అని వీళ్ళ పద్ధతిలో వీళ్ళు చేసుకోవాలని అయితే చేసుకున్నారు. ఆడపిల్లని కాబట్టి ఫస్ట్ నా చేత కొబ్బరికాయ కొట్టమంటే నేనైతే కొట్టాను కొబ్బరికాయ. కానీ కొన్ని తెలుసు నాకు, కొన్ని తెలియదు. మళ్ళీ అందులో అమ్మ వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళు చెప్పే పద్ధతులు వాళ్ళు బాగా విని చేసుకున్నారు కాబట్టి మనకు తెలిసినా తెలియకుండా వాళ్ళు చెప్పే పద్ధతులు వాళ్ళు చెప్తారు, మనం చేసే పద్ధతులు మనం చేయాలి వాళ్ళు చెప్పినట్టు. కాబట్టి నేను కూడా అమ్మ చెప్పిన ప్రతి ఒక్కటి ఏది ఎట్లా చేయాలి అనేది అమ్మ చెప్తుంటే నేను చేశాను. వాళ్ళకు వెళ్ళినంతలో అని చెప్పాను కదా, ఇట్లా అయితే చేసుకున్నారు వాళ్ళైతే. ఇక నాకు తెలిసిన తెలియని అమ్మ చెప్తుంటే ఇట్లా అదట్లా ఏంటంటే చేసేసాను. మా ఇంట్లో మా కుండలు, మా దేవుని ఫోటోలు బాగా కలొచ్చినాయి. మంచి అనిపించింది నాకైతే దీపాలు పెట్టి చేస్తే. కురాడి కుండ, నీరాడి ఫోటోలు, దేవుని ఫోటోలు, బొట్లు, మంగళారతులు, గుమ్మడికాయ బాగా అంటే కొత్తిండ్లు కళనే కానీ బాగా అనిపించింది నాకు. ఇంత మంచిగా అయితే చేశాము. మేమైతే ఇందులోకి వచ్చేది అనుకున్న దానికంటే మంచిగా అయింది. టైంకు ఏదేది కావాలి, ఎట్లా చేయాలి అనేది ప్రతి ఒక్కటి చేసేసాము. పాలు పొంగిచ్చుడు అనగానే మనం స్టీల్ గిన్నె కాకుండా రాగి గిన్నెలో పాలు పొంగిస్తారు, కానీ మా అమ్మ వాళ్ళకి టైంకి రాగి గిన్నె అనేది తీసుకురాలేరు. స్టీల్ గిన్నె తీసుకొచ్చారు కాబట్టి ఇక అందులోనే పొంగించాలి పాలు అనేది అయితే మేమైతే స్టీల్ గిన్నెకి బొట్టు పెట్టుకున్నాము. ఇట్లా అయితే పొయ్యి సెట్ చేసుకున్నాము. ఇంకా దేవుని దగ్గర చేసే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అదైతే కంప్లీట్ చేయాలని అన్ని కంప్లీట్గా అయితే అయిపోయాయి. దేవుని ఫోటోలు, బొట్లు కానీ, ఫోటోలు, పువ్వులు కానీ అన్నీ అలంకరించుడు అయిపోయాయి. కంకణాలు కట్టుకున్నది కూడా అయిపోయింది. మా పద్ధతిలో మేము అయితే ఇట్లా చేసుకున్నామండి. ఎవరి పద్ధతిలో వాళ్ళే కాబట్టి ఏమనుకోవద్దు మీరు చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పద్ధతుల్లో మనం ప్రతి ఒక్కరు అయ్యగారులను తీసుకొచ్చుకొని చేసుకుంటారు, కానీ మా అమ్మ వాళ్ళు అయితే అయ్యగారు లేకుండానే ఇట్లా చిన్నగా సింపుల్గా అయితే ఇళ్ళలోకి వచ్చారు. ఇట్లా వేసుకుంటారు అట్లా వేసుకుంటారు అని అయితే అనుకోవద్దు. ఎవరికి వెళ్ళినంతలో వాళ్ళని చెప్పాను కదా, ఎవరి వీలైనంతలో వాళ్ళైతే చేసుకుంటారు కాబట్టి మా అమ్మ వాళ్ళకి వీలైనంతలో ఇట్లా అయితే చేసేసుకున్నారు పండుగ అనేది. కంప్లీట్ అనిపించి నాకు ఏడ ఏంది ఇది చేయలేదని అయితే ఫీలింగ్ లేదు. ఎందుకంటే బాగానే జరిగింది. ఇళ్ళలోకి వచ్చి ఒక పంతులు లేడు కానీ ప్రతి ఒక్కటి పద్ధతి ప్రకారం జరిగింది. చూడండి ఫోటోలు ఎంత మంచిగా తీస్తుందో, ఫోటోలు చూస్తే కూడా అంత బాగా కనిపిస్తుంది. కురాడి నీరాడి చూస్తే కూడా మంచిగా అనిపించింది. అన్ని పద్ధతులు ప్రకారమే నడిచాయి, పద్ధతుల ప్రకారమే చేశాము. ప్రతి ఒక్కటి మనకు తెలియని కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి చేసే పద్ధతిలో చేశాము. ఇక్కడికైతే బాగా తృప్తిగానే ఉంది. నేను చేసేది చేయంగా నా పిల్లలు కూడా చేశారని చెప్పాను కదా, ఇక నా బిడ్డ కూడా మా నాన్న చెప్తుంటే ఏం చేయాలి ఏంటి అని మా పెద్ద బిడ్డ కూడా చేస్తుంది. చిన్నామె చేసేది కూడా చిన్నామె చేసింది. చూడండి ఎంత బాగా అనిపించిందో. ఏదైనా ఆడపిల్లన్న ఇంటి కళ వేరే ఉంటుంది. నా బిడ్డలు నా ఇంటికి కళ, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి కళ అన్నట్టు ఎవరింటికి వాళ్ళ ఆడపిల్లలు కళ అండి. నాకైతే నా బిడ్డలు కళ. ఎందుకంటే
మగ పిల్లలు లేకున్నా ఇద్దరు ఆడపిల్లలు అయినందుకు నేను చెప్పింది వాళ్ళు చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండడం. ఇప్పటి నుండి వాళ్ళిద్దరు అయినందుకు నేను ఒక్కదాన్ని అయినందుకు మేము ముగ్గురం అక్కయ్యలాగా అయితే ఉంటాము. నా బిడ్డలు నా ఎంత ఎత్తున్నారు కాబట్టి, నాలానే ఉన్నారు కాబట్టి ముగ్గురు అక్క చెల్లెల్లా అని అడుగుతారు. ఎటన్నా పోయినా కానీ నా పిల్లలు నాకు తగ్గట్టుగా ఉంటారు. ఏది చేసినా ఎట్లయినా నా పిల్లలు నా ఇంటికి కళ. అట్లా అయితే అయిపోయింది. ఇట్లా నా బిడ్డ కూడా మా నాన్న చెప్పినట్టు చేయాలి, ఇట్లా చేయి వెలిగించాలి, ఇది అది అట్లా అని మా నాన్న చెప్పినట్టు నా బిడ్డ అయితే వేసేసింది. బాగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే కొందరు చేస్తారు, కొందరు చేయరు. పిల్లలకు కూడా నాకు ఎట్లా చెప్పిండో మా నాన్న నా బిడ్డలకు కూడా అదే పద్ధతిలో ఎట్లెట్లా వేయాలి ఏంటి అని చెప్పి నేర్పిస్తుండు. మా తమ్మునికి కూడా వాడు ఇంటికి వారసుడు అన్నట్టు కదా, వాళ్ళ చేత కూడా ఒక కొబ్బరికాయ కొట్టిపియాలి కంపల్సరీ అని మా అమ్మ అయితే మా తమ్ముని చేత కూడా కొబ్బరికాయ కొట్టించింది. కాదు చేయొద్దు అని ఏది ఉండదు, ప్రతి ఒక్కటి మనం తెలుసుకొని చేస్తే ప్రతి ఒక్కటి అవుతుంది. అది ఏంటి ఎట్లా వీళ్ళు చెప్పిన మాటలు మనం ఏంది నడిచేది అనేది కాకుండా ప్రతి ఒక్కరు ఇట్లా వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకొని, అత్తమామలు చెప్పినట్టు నడుచుకుంటే బాగుంటుంది. మేము కూడా కొత్త పొయ్యి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయితే చేసినాం. పాలు పొంగించిన తర్వాత స్వీట్ చేసి దేవుని దగ్గర పెట్టాలి కాబట్టి పాలు అయితే పొంగాలి. పొంగిన తర్వాత పొయ్యి అయితే వెలిగించడం అయింది. ఇక పాలు అయితే పొంగియాలి కాబట్టి పాలు పొంగించిన తర్వాత దేవునికి స్వీట్ చేద్దామని అయితే మేము పాలు అయితే పొంగేయడానికి స్టార్ట్ చేసినాం. ఇక ఇది మనకు తెలిసినవి తెలియని పద్ధతులు అన్నీ నాకు తెలిసినంతలో చేసేసినాం, అయిపోయింది. మీకు తెలిసిన పద్ధతులు మేమేమైనా మిస్ అయితే చెప్పండి. అలాంటి సీరియస్ చెప్పొద్దు, ఎందుకంటే చెప్పాను కదా ఎవరికి వీలైనంతలో వాళ్ళు అని. ఎవరి కట్టుబాట్లు వాళ్ళకు ఉంటాయి. మా అమ్మ వాళ్ళ కట్టుబాట్లు కానీ అత్త వాళ్ళ కట్టుబాట్లు కానీ ఇట్లనే ఉంటాయి. మా పద్ధతులలో అయితే మీకేమన్నా తప్పనిపిస్తే చెప్పండి. అలాగే వాయిస్ ప్రతి వీడియోకు చెప్తున్నా స్లో వస్తుంది, కానీ గట్టిగా మాట్లాడదామని అంటే నాకు టైం పడుతుందండి, మీరు ఏమనుకోవద్దు. ఎందుకు అంటే వాయిస్ ఇవ్వడం నాకు కొంచెం భయంగానే ఉంటుంది. అందుకోసం అయితే ట్రై చేస్తున్నా, ఇంకా వీలు పడే అంతలా ఇంకా గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తా. ఓకే అండి, ఇప్పటికైతే మాది మా అమ్మ వాళ్ళది పండుగ ఇది వరకు అయితే అయింది. ఇంకా ముందు ఇంకేమన్నా వీడియోలు ఉంటే అందులో వాయిస్ గట్టిగానే ఇస్తా. ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, మీరు ఇన్ని రోజులు మా వీడియోలు కానీ మా యూట్యూబ్ ఛానల్ కానీ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. మీరు లేనిది యూట్యూబ్ ఛానల్ చాలా ఉండవు. ప్రతి ఒక్కరు చూస్తేనే ఏదైనా చూసి ఆదరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, ఇక్కడికైతే మనం అనుకున్నట్టు వాయిస్ వచ్చిందని నేను అనుకుంటున్నా. వచ్చిందో రాలేదో చూస్తే తెలుస్తుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరిది ఆశీస్సులు మన ఛానల్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే అండి, అందరికీ బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.